మహేష్ బాబు వారణాసి. మహేష్ బాబు తనకు రాబోయే భారీ చిత్రం వారణాసి కోసం జర్మనీలోని బ్లాక్ బస్టర్ లో కఠినమైన శిక్షణ పొందుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఆయన ఒంటరిగా విదేశాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను స్పానిష్ భాషలోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత కార్తికేయ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబ్ ట్రాక్టర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మహేష్ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లారు. ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లే ఆయన ఈసారి ఒక్కరే వెళ్లడంపై అనేక వార్తలు వినిపించాయి. వీటిపై మహేష్ లేటెస్ట్ పోస్ట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు వారణాసి సినిమా పనుల కోసమే ఫారెన్ వెళ్ళుంటారని చాలా మంది సందేహించారు. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రిపరేషన్ కోసం కాస్త ముందుగానే వెళ్లి ఉంటారని భావించారు. కానీ ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మహేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తాను ఎక్కడ ఉన్నారనేది పంచుకున్నారు. బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నట్లు వెల్లడించారు. ట్రైనింగ్ తీసుకుంటూ తనకి తాను సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి ప్రముఖ డాక్టర్ ట్రైనర్ హ్యారీతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ఫారెస్ట్ అనేది జర్మనీలోని అతి పెద్దదైన అటవీ పర్వత శ్రేణి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులకు దగ్గరగా ఉండే బాడెన్ స్టేట్ లో ఉంటుంది. ఇది అద్భుతమైన పర్యాటక ప్రదేశం. కొండలు, సరస్సులు, నదులు, అందమైన లోయలు, ప్రకృతి, వన్య ప్రాణులకు ప్రసిద్ధి చెందింది. సీజన్స్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించడం దీని ప్రత్యేకత. అలాంటి బ్లాక్ ఫారెస్ట్ లోనే ఇప్పుడు మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బ్లాక్ ఫారెస్ట్ కి వెళ్లడం మహేష్ బాబుకి ఇదేమీ మొదటిసారి కాదు. 2024లో గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒకరే జర్మనీకి వెళ్లారు. గడ్డ కట్టించే చలిలో బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు తెలుపుతూ డాక్టర్ హ్యారీతో ఉన్న కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ట్రెక్కింగ్ కోసం అదే ప్రాంతానికి వెళ్లారు. ఇదంతా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటార్టికాలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికోసమే మహేష్ సన్నద్ధం అవుతున్నారని అనుకోవచ్చు. ఇదిలా ఉంటే వారణాసి మూవీని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నారు. తాజాగా నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ఓ క్రేజీ అప్డేట్ పంచుకున్నారు. ఇటీవల మెక్సికోలోకి వెళ్లిన ఆయన అక్కడి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్పానిష్ భాషలోని ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.